ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమం ఏదైనా సరే అర్హులైన ప్రతి పేదవానికి అందాలి. కానీ వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఆ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలకు మాత్రమే అని ప్రభుత్వం నిరూపించుకుంది. వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో జగనన్న చేయూత ఒకటి. 45 సంవత్సరాలు పైబడి 60 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకు ఏడాదికి 18,000 రూపాయలు ఉచితంగా అందించడం ఈ పథకం ఉద్దేశ్యం. ఈ పథకం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు వర్తించదు అని చెప్పడానికి పీలేరు నియోజకవర్గంలోని కొట్టాల గ్రామం ఓ ఉదాహరణ. తెలుగుదేశం ఓటేసామని మాకు రానికుండా చేశారు. మేము వాళ్ళ ఇంట్లో పోతే మీరు మీ నాయకుల దగ్గర పోండి అని చెప్పారు. మేము పోలేదు. మా కుటుంబాలు తెచ్చుకున్నాం. మేము కోర్టు వేసి మేము ఎవరి దగ్గర పోయి తెచ్చుకోవాల్సిన వాళ్ళ దగ్గర పోయి అడగాల్సిన పనే ఉంది సార్ మాకు. ఈ గ్రామంలో సుమారు 60 మందికి జగనన్న చేయూత అందుతుంది. ఒక ఏడాది అందరికీ వచ్చింది. ఆ తర్వాత వచ్చిన సర్పంచ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సర్పంచ్గా గెలుపొందారు. అంతే, ఆ పార్టీకి ఓటేసిన టీడీపీ కార్యకర్తలకు జగనన్న చేయూత 2వ సంవత్సరం కట్. ఆ గ్రామంలో తెలుగుదేశం పార్టీకి ఓటు వేశారని 25 మందిని జగనన్న చేయూత పథకం నుంచి తొలగించారు. ఆ పథకం కోసం అధికారుల వద్దకు ఎన్నిసార్లు తిరిగినా అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేశారు. మాకెందుకు ఇవ్వరో సమాధానం చెప్పాలంటూ సంబంధిత అధికారులను నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. మీరు వైసీపీ నాయకుల వద్దకు వెళ్లి కలిస్తే కానీ మీకు ఈ పథకం ఇవ్వలేమని ఓ అధికారి సమాధానమిచ్చారు. మేము వైసీపీ నాయకుల వద్దకు వెళ్లమని తెగేసి చెప్పారు జగనన్న చేయూత బాధితులు. జరిగిన విషయాన్ని బాధితులు తెలుగుదేశం పార్టీ నాయకుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో టీడీపీ నాయకులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మా ఎలక్షన్ అయినప్పటి నుంచి కూడా వాటర్ ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, తర్వాత లోకల్గా ఉన్న గుట్టలను చదువు చేసుకోవడంలో కానీ, కేవలం ఇది ఎంపీ గ్రాంట్స్లో వేసాం, మేము అధికారంలో ఉన్నాం, మీరు మాకు ఓటు వేయలేదు, మీరు మాకు సహకరించలేదు అనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నారు. వైఎస్ఆర్ చేయూత దాదాపు 22 మందికి తీసేస్తే 2021లో కరెంటు బిల్లు ఎక్కువ వస్తున్నాయి, 60 యూనిట్లు వచ్చిన వాళ్ళు కూడా తీసేశారు. దాన్ని మేము హైకోర్టు వరకు వెళ్ళి అందరికీ కూడా తెచ్చుకోవడం జరిగింది. పార్టీల పేరుతో అర్హులైన వారికి పథకాలను ఆపడం ఏంటని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం అధికారులను చీవాట్లు పెట్టింది. వెంటనే వారికి జగనన్న చేయూత అందజేయాలని అధికారులను ఆదేశించింది. అలాగే వారికి ఏ పథకం కూడా ఇవ్వకుండా ఉండరాదని పేర్కొంది. తెలుగుదేశం వాళ్ళు ఓటు వేసినామని చెప్పి మాకు డబ్బులు వేయడం లేదు సార్. మీ నాయకులు పోయి మీరు వేసినారు వాళ్ళే అడుక్కోకండి, మాకు సంబంధం లేదు అన్నారు సార్ వాళ్ళు. మళ్ళీ మీ నాయకులు అడుక్కోకండి అని చెప్తే సచివాలయంకి పోయి మళ్ళీ పిలుచుకొని వీళ్ళతో మా ద్వారాతో మాకు డబ్బులు ఇచ్చినారు సార్ వాళ్ళు. అందాక మాకు డబ్బులు మాకు వేయలేదు. హైకోర్టు పోయినాం సార్. హైకోర్టు ద్వారా మాకు డబ్బులు వేసినారు. ఇలా ప్రభుత్వ పథకాలను కూడా కోర్టుకు వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి వైసీపీ ప్రభుత్వంలో దాపురించింది. పేదల కోసం ప్రవేశపెట్టిన పథకాలు పేదలకు అందకుండా కరెంటు బిల్లులు, కార్లు ఉన్నాయన్న కుంటి సాకులతో సగం మందిని పథకాలకు దూరం చేస్తుంటే మరికొంతమందిని మా పార్టీ కాదు అని పథకాలను ఆపేస్తున్నారు. అందుకే కాబోలు జగన్కు ముద్దుగా కటింగ్ అండ్ ఫిట్టింగ్ మాస్టర్ అని పేరు పెట్టారు నారా లోకేష్.